మనసారా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. గట్టిగా ఢిల్లీకి వినవాడాలి, నిజామాబాద్ గురుగారికి వినవాడాలి, జగిత్యాల జీవన్ రెడ్డికి వినవాడాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మనదేం గుర్తు, మనదేం గుర్తు. ఇప్పుడు నా తర్వాత పెద్దలు ఇన్ఛార్జ్ వర్యులు విద్యాసాగర్ అన్న మాట్లాడతాడు, 10 నిమిషాల తర్వాత గోవన్న మాట్లాడతాడు, తర్వాత గోవిందం. నాకు తెలుసు మీ అందరికి ఆకలి అవుతుంది, దయచేసి ఒక్కరు కూడా లేవద్దు. ధూప కూడా అవుతుంది, ఆకలి కూడా అవుతుంది. ఇంత క్రమశిక్షణతో కూర్చుంటే వీళ్ళందరూ అంటారు, అమ్మాయి ఆర్మూరులో ఎంత క్రమశిక్షణ ఉందా నీ మీద బదనాన్ని ఎంత ఉన్నదంటారు. కాబట్టి అందరు కూర్చోలే, ఎవరు కూడా లేవద్దు. జై తెలంగాణ. వేదిక పైన ఈరోజు మనందరి అభిమాన నాయకుడు, జిల్లా టైగర్, ఎక్కడ పోతే అక్కడ గెలుస్తారనే పేరున్నటువంటి మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు ఏరుకోరి మన జిల్లా ఎంపీ ఆ గుండు అరవింద్ ఓడించాలంటే ఒకే ఒక టైగర్ ఉన్నాడు. మన బాలిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి మనకిచ్చిండు, మన బాలిరెడ్డి గోవర్ధన్ నచ్చింది. కాబట్టి గట్టిగా చప్పట్లతో ఒక్కొక్క చప్పట్లు వేయట్లు కూడా వీళ్ళంతా టైగర్లు అన్నా నా రైట్ హ్యాండ్లు డైమండ్స్, ముత్యాలుగా డైమండ్స్. ఒక్కొక్కరు కలుసుకుంటే కరెక్ట్గా 1000 ఓట్లు ఎదుగుతారు. అసలు వ్యక్తులు మరి ఇక్కడ. కాబట్టి మన బాజిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఇన్ఛార్జీలు పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు, 4 సార్లు ఎమ్మెల్యే, మళ్ళా చివరిగా మనందరి శత్రువు అయినటువంటి అరవింద్ గారిని ఓడించేటువంటి మన మరొక టైగర్ విద్యాసాగర్ అన్న. చప్పట్లు గట్టిగా అన్నగారికి. వేదిక పైనటువంటి పెద్దలు సీనియర్ నాయకులు జేపీ చైర్మన్ విఠలరావు గారికి, ప్రభాకర్ ఎంపీపీ గారికి, పోలసునాగర్ గారికి, ఎక్స్ ఎంపీ నరసయ్య గారికి, అదేవిధంగా చిన్నారెడ్డి గారికి, ఇటువైపు మన బోధన్ మన వదినమ్మ అనేక కష్టాలు ఉన్నప్పటికీ నా మైనార్టీ సోదరులు ఎక్కువ ఉంటారు, 4 లక్షల మంది ఉన్నారు, మొత్తం మంది నియోజకవర్గాలు తిరుగుతా అని చెప్పి మన వదినమ్మ షకీల్ ఆయేషా ఫాతిమా ఓడిపోలేదు, ఆయన గెలవలేదు, మనం పోలంలో ఓడిపోయినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేనా? కేవలం 1000 ఓట్లతోనే, అంటే ఎమ్మెల్యే గెలిచినట్టే. ఎన్ని ఓట్లతోనే? మా సపోర్ట్ కొట్టారు. కాబట్టి వద్ద గారికి, అదేవిధంగా ఎన్న ముత్యం జడ్పీడీసీ గారికి, జీజీరామ్ గారికి, సుమలత గారికి, జడ్పీడీసీ సంతోష్ గారికి, సాగర్ గారికి, దేవేందర్ వైస్ ఎంపీ గారికి, అదే భూమేష్ అన్న గారికి, ఉల్లి శ్రీనివాస్ గౌడ్ గారికి, సుధాకర్ గారికి, రంజిత్ గారికి, ఎక్స్ ఎంపీటీసీ గంగన్న గారికి, లింగారెడ్డి గారికి, సుభాష్ గారికి, అందరి పేర్లు చెప్పన్నా, మైపాల్ గారికి, రాముల్ గారికి, ప్రత్యేకంగా వచ్చేసిన సాయిరెడ్డి గారికి, చిన్నారెడ్డి వైస్ ఎంపీ గారికి, నరేందర్ గారికి, సత్యనారాయణ గౌడ్ గారికి, మన టైగర్ ఒకే ఒక కౌన్సిలర్ మహేందర్ గారికి చప్పట్లు, మన రవి అన్న జిల్లా అధ్యక్షుడు ముదిరాజ్ గారికి, మన మహిళా సోదరమణి గారికి, నరసింహారెడ్డి గారికి, ముఖ్యంగా అందరికంటే ముఖ్యమైన వ్యక్తులు ఇక్కడ కింద ఉన్నటువంటి సోల్డియర్స్ AK-57 పట్టుకొని కూర్చున్నారు. అందరూ నా ప్రాణ సమానులైనటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులందరికీ కూడా శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. చాలా సంతోషం మీరు చూసి. ఈయన కథ చెప్పాలంటే చెప్తే రామాయణం, వింటే మహాభారతం. 420 ఢిల్లీలో మోడీ, ఈడ కేడీ. ఎవరు? 420 కాంగ్రెస్. మొన్నదాకా 420 కాంగ్రెస్ అన్నాం. మాకు ఒక 420 గారిని ఇక్కడ ఇచ్చింది వినయ్ రెడ్డి గారికి. ఇది ఒక 420 గారు, అక్కడ 420 కాంగ్రెస్. అంతేనా? 420 హామీలు ఇచ్చి మొగలకు మొదలు పెట్టి చూసేటట్టుగా ప్రయత్నం చేసి ఇలా దొంగ దెబ్బ కొట్టి దొంగదారిన ఇలా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇలా నా ప్రాణ సమానులైనటువంటి కార్యకర్తలు, ముఖ్య నాయకులు అని చెప్పి మీరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచిగున్నప్పుడు ఎవరైనా వస్తాడు, పవర్లో ఉన్నప్పుడు జెండా ఎవరైనా మోస్తాడు, కానీ కష్టకాలంలో మోసే చెడ్డ మోసే నాయకులు, నిజమైన కార్యకర్తలు, గాయమాంచినటువంటి నా అన్న తమ్ములు, అక్క చెల్లెలు, వేదికమైనటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా మీ కాళ్ళు కరిగిన నెత్తి మీద వస్తున్నారు తక్కువనే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రోజు మీరు ఇంత అందంగా నిలబడి మన బాజిరెడ్డి గారు వస్తా ఉన్నారు, మన ఇన్ఛార్జ్ విద్యాసాగర్ రావు గారు వస్తున్నారని చెప్పిన సందర్భంలో మీరందరూ ఇంత పెద్ద ఎత్తున మరి ఆల్రెడీ బోధన్ వెంకటేశ్వర మండల్ మీటింగ్ జరిగిన వరకు 6 మండల మీటింగ్ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ కూడా
పేరు పేరున చేతులెత్తి మరొకసారి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇలా మా ఆడ అక్క చెల్లెలకు తులం బంగారం వచ్చిందా? కళ్యాణ లక్ష్మి వచ్చిందా? మహాలక్ష్మి పెద్దమ్మకు పెద్దయ్యకి ఇచ్చిందా? అత్తకు కోడలకు మన్మరాలకి మన్మడికి యారాలకు ఇయ్యంత్రాలకు 2500 మహిళలకు ఇస్తానని ఇచ్చిందా? షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మితో ఒక తులం బంగారం వచ్చిందా? 15,000 రైతు బంధు వచ్చిందా? కరెంటు మంచిగా పోతుందా? మరి కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి, వచ్చిందా? చేపూరు ఆడలక్షలు అన్న మొబైల్ని రమ్మన్నమాట, మేము ఆడలు రావద్దని అడిగింది గవర్నర్. అవకాశం పొందే దేగమని అడిగి రండి, మీరు కూడా రండి అని చెప్పిన. వాళ్ళకి ఎంత కోపం ఉందంటే మహాలక్ష్మి ఇస్తారని ఇచ్చిందా? ఇప్పటిదాకా ఇన్న మాటలన్నీ దొంగ మాటలు కావా? కోపంటి మాటలు కావా? వచ్చినాయా? ఏ ఊరికి కూడా ఏం రాలేదు. అన్న వస్త్రం పోతే ఉన్న వస్త్రం ఊడిపోయిందట. అంతేనా? ఇక ఈడొకరు జోకర్, మీరొకరు బ్రోకర్. ఇద్దరు పిల్లిలే, 2 టైగర్ల మధ్యలో పిల్లిలు కనిపిస్తాయా? కనిపిస్తాయా? రేపు మీరందరూ ఒక్కొక్కరు 1000 ఓట్లతో గెలిపించే మన జిల్లా టైగర్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు వచ్చి ఆర్మూర్లో 1994లో ఎట్లయితే అడ్డబెట్టిండో అప్పుడు అట్లా అడ్డపెడతారు. అంతేనా సార్? 94 99 ఎట్లా అడ్డబెట్టిండో అట్లా అడ్డబెట్టిస్తా. అర్థమైందా? ఈ వినయ్ గాని, రాకేష్ రెడ్డి గాని అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి చౌరస్తా దాకా బట్టలు కొడుతుంది. ఎవరిదాకా? మా కార్యకర్తలను బిడ్డ వినయ్ రెడ్డి ఇంతవరకు నీ పేరు తీయలే, ఎలక్షన్లు తీయలేదు, ఇప్పటి వరకు 4 నెలలు తీయలేదు. మా కార్యకర్తల్ని ముట్టుకుంటే వాళ్ళు 3 ఫేజ్ల కరెంటు మా మీడియా మిత్రులకు తెలుసు. అనవసరంగా జోలి కోవద్దు. ముట్టుకుంటే మాడి మస్ అయిపోతావు. కేసీఆర్ మీద మాట్లాడితే బిడ్డ 500 kV సబ్ స్టేషన్ మొత్తం మీ పార్టీ బ్లాస్ట్ అయిపోతుంది 3 నెలలు అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నా. చెప్పారు గట్టిగా. మరి అయితారా కారా? మీరు 3 ఫేజ్ల కరెంటా కాదా? మన తెలంగాణ తల్లి ముఖ్యమంత్రి 500 kV సబ్ స్టేషనా కాదా? బాజిరెడ్డి గారు టైగరా కాదా? నేను టైగర్ బిడ్డనా కాదా? పులి బిడ్డ ఏమైతుంది? చిన్న పులి, పెద్ద పులి. అర్థమైందా? అందుకోసమే నేను చెప్తా ఉన్నా. 420 సార్లు ఇందాక చెప్పిన అన్ని విన్నారు కదా. ఏమన్నా ఇచ్చిర్రా? ఏమన్నా వచ్చిందా? ఏమి రాలేదు. ఆర్మూర్లో ఒక 20 అడుగుతా. వీళ్ళు ఇంకా 30 ఏళ్ళ వరకు నిన్న 3 పైసలు తీసుకొస్తారా? సిద్ధుల గుట్టకు రోడ్ ఎవరేయించిర్రు? ఆలూరు బైపాస్ రోడ్ ఎవరేయించిర్రు? పంచగూడ బ్రిడ్జ్ ఎవరేయించిర్రు? 17 బైపాస్ రోడ్ ఎవరేయించిర్రు? నందిపేట బైపాస్ రోడ్ ఎవరేయించిర్రు? ఆర్టీసీ బైపాస్ రోడ్ వేయించిండు ఎవరు? వీళ్ళని బొంగులు వచ్చిరా? భూషానమ్మా వీడంటే వాడు నాకు ప్రోటోకాల్ లేదని చెప్పి వాడు సైకో డ్రగ్గిస్ట్ ఎమ్మెల్యే. ఏం చెప్పినావు? ₹1 వైద్యం ఇస్తా. ఇచ్చిందా వీడు? అసలు ఇంటికాడ ఉన్నాడా? ఇంటికాడ ఎవరైనా ఉన్నాడా? సీఎం రిలీఫ్ ఇస్తుండా? ఎల్ఓసి ఇస్తుండా? మీ మంచి కట్టుండా? ఈ ప్రాంతంలో పోటీ చేసే ఈ గుండుగారి గురించి చెప్పాలిగా. ఇక కాంగ్రెస్ గురించి చెప్పినా కదా. జీవన్ రెడ్డిని ఎవరెవరు పెట్టిర్రు? మన జగిత్యాల సంజయ్ అన్న. వాస్తవం కాదా? మరి జగిత్యాలలో వెళ్ళని రూపాయి వెళ్తారా? చెల్లుతారా? ఈ గుండు అన్న ఎవరెవరు పెట్టిర్రు? మన బాబు లేదు. ఒక్కసారి అసలు మాట ఎవరెవరు పెట్టిర్రు? మన జగిత్యాల సంజయ్ అన్న, మన కొడుకుల సంజయ్ అన్న. మరి కొడుకులో వెళ్ళని రూపాయలు వెళ్తావా? చెల్లు గట్టిగా మరి ఇచ్చిందా? మీ ఊరికి వచ్చిందా? సాగుకు వచ్చిందా? పెళ్లికి వచ్చిందా? నిజామాబాద్ లో కంటేశ్వర్లో డ్రైవర్ని దించేసి అని చెప్పాలి. మన ఎంపీ మాజీ చక్కగా తీసుకొని రమ్మన్నా. డొంకేశ్వర్ కత్తడా? గోజూరు కత్తడా? చేపూరు కత్తడా? ఏ రోడ్లన్నా తెలుస్తాయా? అందుకోసమే చెప్తా ఉన్నా. ఈ ఎంపీ అరవింద్ గారు మీ బాబుగా ఓడించిన మొనగారి కరుణలో మా బాజిరెడ్డి గారు అని చెప్పి సందర్భం లేవు. అరే లేవు కదా. ఎవరు ఓడిపించిందో? బీసీ మాసం ఓడగట్టింది కదా. ఓడగట్టలే కాబట్టి మా ఇద్దరు సంజయ్ని మీ ఇద్దరు ఓడగట్టిరు. జీవన్ రెడ్డిని, అరవింద్ని, మీ బాబు నేను ఓడగట్టిండు. గీన ముంగట గాలి పనికొస్తారా? పనికొస్తారా? గట్టిగా ఎత్తే పెట్టేస్తా. లేకపోతే మీకు ఆకలి కావాలి చూడండి. పనికొస్తారా? ఫేక్ అండ్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ అంటే చదివింది ఫేక్, ఇచ్చిన బాండ్ పేపర్ ఫాల్స్,
చెప్పేదంతా ఫ్రాడ్ ఎవరైనా ఉన్నారంటే ఈ గుండు అరవింద్. వాడకొని తీసుకొచ్చింది ఒక జోకర్ కానీ బ్రోకర్ కానీ మనకి వ్యక్తి. ముందు జోకర్ గారు ఉండే వినయ్ గారు, వాడు బీజేపీలో పనిచేసిండు. ఇప్పుడు బ్రోకర్ గారు సైకో డ్రగ్గిస్ట్ వచ్చిండు. మీరు విలేకరులు అయితే ఎదుగుతారు కదా, పొద్దున 6ంటికి ఏం మాట్లాడతారు, మధ్యాహ్నం ఏం మాట్లాడతారు, ఇంటర్వ్యూలో ఏం మాట్లాడతారు, ఏమంటే ఎర్రచందనం అమ్ముకునే మంచి పైన రెడ్ కోల్డ్. ఈ వ్యాపారం రెడ్ కోల్డ్ అట చూపించింది. అప్పుడు ఎట్లా చూపించిందా? మెంటల్ పనులు చేస్తుండ్రు మెంటల్ గా. ఏమనంటే ₹1 వైద్యం ఇస్తా, మా విలేకరులు పోవాలి. ఏదో టాబ్లెట్ వాళ్ళు తాగలు కోరిలా, అరే ఫోన్ గంగలు కొని పర్సనల్ ఎందుకు తాగలు కొని తింటున్నట్టు ఇట్లా మాట్లాడదు. నేనేమంటున్నట్టే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని గెలిపించారు. మీరు గెలిపించిన పాత్ర పోసి మా మీడియా మిత్రులకు ఇంకా ఎవరికి ఏమేమి రావాలో మేము చెయ్యని పనులు చేయండి, మేము చేసిన పనులు మిగిలిపోయిన నిర్ణయం చేయండి. గవి మాట్లాడారంటే ఇసుక దండ ఒక్కడు పంచుకుంటాడట, ఎంఆర్ఓ దగ్గర ఒక్కో ఇన్ఛార్జ్ అట, వాడొక్కడు ప్రెస్ ఒక్కడు ఇన్ఛార్జ్ అట, ఈ గుంజుడికి ఒక్కడు ఇన్ఛార్జ్ అట. ఇక్కడ ఏం లేదు, ఏమిట్లకేం లేదంటే ఇప్పుడే దుకాణం చాటేసి. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఆరుగురంతా తెలివైన వాళ్ళు ఇంకా ఈ రాష్ట్రంలో ఎవరు లేరు, దేశంలో కూడా లేరు. అడుగులు రాజారాం నుంచి బాగిరెడ్డి దాకా చూసిన వాళ్ళు అంతేనా? నన్నే 2 సార్లు గెలిపించారు, అందరూ ఒకటేసారి గెలిపించారు అడుగుల నుంచి. కాబట్టి ఇక నాకు గ్రోత్ చేస్తా. మరి మీరందరికీ రేపటి నుంచి అసలు విషయం కొట్టాం, బూత్ వైజ్ ప్రచారం చేయాలి. 217 బూతులు మనకు ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? గతంలో మీరు 3 ఎలక్షన్లు పనిచేసిరా లేదా? అంతకుముందు 2009 కూడా పనిచేసారు. కాబట్టి 217 బూత్లకు గాను బూత్కి 60 మందికి ఒకరి చొప్పున మనం పెట్టుకొని ప్రతి ఒక్కరు రేపటి నుంచి ప్రతి ఇంటికి ప్రచారం చేయాలా. స్టిక్కర్లన్నీ కూడా ఉన్నాయి, స్టిక్కర్లన్నీ తీసుకొని పోవాలా. అలా అత్యేసేయాలా. వాల్ రైటింగ్ కొన్ని మిగిలిన గ్రామాల్లో వాల్ రైటింగ్ చేపియాలా. మిగతాదంతా భోజనం తిన్న తర్వాత మనం మాట్లాడుకుంటాం. కాబట్టి నేను ఆర్మూర్లో ఉన్నటువంటి ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారికి, రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే గారికి 2 వార్నింగ్లు ఇస్తున్నా. బిడ్డ, మీరు మా కార్యకర్తలు, మా నాయకులను, మీ ఏఈలను, టీవీలను, ఎస్ఐ, సిఐ, ఏసీపీలకు చెప్పి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మా సర్పంచులకు బిల్లులు రాకుండా చేస్తారు. మీ అయ్యే సొత్తురాలు. ప్రభుత్వం అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక కొనసాగింపు జాగ్రత్తలు. మీరు అయినాక మేము వస్తాం, మళ్ళీ వచ్చేది మేమే. అన్ని వడ్డీతో తీస్తాం బిడ్డ. ఒక్కొక్కరు ఏఈ, డిఈ, ఎస్సీలను, మా నాయకులను బెదిరించి, బాలిరెడ్డి గారు మన సర్పంచ్లను, పిఎస్సిఎస్ చైర్మన్ అని సార్ విద్యాసాగర్ అన్న, మన వాళ్ళని బెదిరించి నీ బిల్లు, నీ అయ్యా సొత్తావురా బిల్లులు ఇప్పియానికి. వినయ్ రెడ్డి గారు నువ్వెవరు రాసాను? ఆఫ్టర్ నువ్వెవరుగా సర్పంచ్ కాదు నువ్వు, ఇప్పటికి కౌన్సిలర్కి వెళ్ళలేవు. నా దగ్గర చెప్పరాసి పని చేసి వచ్చినవాడు నువ్వు. ఎట్లా వచ్చినావు ఆర్మూర్కి? నీ ఊరు తెలుసా వాడికి? వాళ్ళు వచ్చింది ఎవరు? ఇప్పుడు 3 వద్దులుగా 3 పార్టీలు మార్చులు పొద్దున్న లేస్తే మా వాడికి ఫోన్ చేసుడు, ఈ పిల్ల. అరే నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూసాం రా, సీఎం దగ్గర పనిచేసాం రా 24 గంటలు. మేము ఈఎన్సీలను, ప్రిన్సిపల్ సెక్రటరీలకు మేము కింద అటు ఇటు జరిపిన వాళ్ళం రా. నువ్వు ఏమి ఏఈలను, డీలను పట్టుకొని బిల్లుల విషయం మాట్లాడుతున్నావు. ఎస్ఐ, సిఐల గురించి మాట్లాడుతున్నారా? డీజీపీ మీద మాట్లాడుతున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నాం, కేంద్ర ప్రధానమంత్రి మాట్లాడుతున్నాం రా. యూజ్లెస్ ఫెలో. మా వాళ్ళకి జైలుకి వస్తే బిడ్డ ఇప్పటిదాకా చెప్పలేదు. ఇప్పటి నుంచి టచ్ చేస్తే నేను చెప్తున్నాం, మేము నీళ్ళకి నీళ్ళు పాలకు పాలైపోయింది. పోయి ఈ బెదిరింపులు ఇవన్నీ చేస్తే మా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, గోవన్న మేము వస్తాం, అంతా రాసి పెట్టుకోవాలి. రాస్తారా? రాష్ట్రాలంతా చేతులెత్తుంది. పోలీసులది, ఎంఆర్ఓ, ఆర్టీఓ ఏంటంటే నిలబడతారా? ఎవరన్నా నిలబడతారా? ఉంటారా? చక్కగా చేరిపోతారు. ఎవరైతే మనకు అడ్డం తిరుగుతాయో వాళ్ళందరూ జైలు పంపించే బాధ్యత నాది. నేను లాయర్ని, మీకు తెలుసు. మొన్న సుప్రీంకోర్టులో కూడా బార్ కౌన్సిల్ మెంబర్ అయినా పోయినందుకు చూసి కదా ఫోటోలు. మళ్ళీ మీకెంచి మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలిచి వస్తుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, లేకపోతే బట్టలు కూడా తీసుకొడతామని చెప్పి గెలిచిన ఎమ్మెల్యేకు ఓడిపోయిన ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి సందర్భంగా చెప్తున్నా. మీరెవ్వరు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండాలి. నేను మీతోనున్నా. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 కోట్ల రూపాయలు మీకోసం, మన పార్టీ బంధు నుంచి నారాయణ కోసం ఖర్చు పెట్టి మీ కేసులు కొట్టడానికి, మన పైన ఎవరైనా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడితే వాళ్ళెంబడ ఉండడానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చే దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన కార్యకర్తలు కాపాడుకోవడం
ఇచ్చారు కాబట్టి ఎవరికి ఏమైనా నేనుంటాం, విద్యాసాగర్ గారు ఉంటాడు, బాజిరెడ్డి గోవన్ ఉంటాడు కాబట్టి అధైర్య పడద్దని చెప్పి తెలియజేస్తూ ఇద్దరికి వినయ్ రెడ్డికి రాకేష్ రెడ్డికి దగ్గరలోనే రోజులు దినాలు కాబట్టి జాగ్రత్త ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి మన పని రేపటి నుంచి ప్రారంభించుకున్నాం, సీరియస్ గా చేసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బాజిరెడ్డి అన్నకు మన నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 1,00,000 ఓట్లు ఇచ్చడం అంతా చేతులు ఎత్తుంది, 2 చేతులు కడుపు నిండలే, 2 చేతులు, 2 ఇటు 2 ఉయ్యవా బాజిరెడ్డి 100% మేము మెజార్టీ ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి చివరిగా మనదేం గుర్తు గట్టిగా చెప్పాలి, మనదేం గుర్తు, మనదేం గుర్తు, కారు గుర్తుకే చేతులు ఎత్తాలి, 2 చేతులు, మనదేం గుర్తు, 2 చేతులు, మనదేం గుర్తు, చేతులు ఆడలు ఎత్తలేరు, మనదేం గుర్తు, కారు గుర్తుకే, మనదేం గుర్తు, మనదేం గుర్తు, కారు గుర్తుకే. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమానంగా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.